హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో దొండకాయ 65ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇది సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి అరకిలో దొండకాయని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా ఒక్కొక్క కాయని 6 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని సగం వరకు వేసుకోండి. ఈ దొండకాయ ముక్కల్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ని, శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది శనగపిండిని ఇష్టపడరు, అలాంటి వారు ఇలా శనగపిండి లేకుండా చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి, వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇదే ఆయిల్లో కొద్దిగా పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకోండి. వీటికి మెజర్మెంట్ ఏమీ లేదండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యాయి, వీటిని తీసి పక్కన పెట్టుకోండి. అలాగే కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసాయి, వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత వేరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని వేడైన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి, 4 కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. వేరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న దినుసుల్ని వేసుకొని మొత్తం కలుపుకోండి. అంతా కలిసిన తర్వాత ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు, పల్లీలు, జీడిపప్పుని యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. చూసారు కదా, దొండకాయ 65ని ప్రిపేర్ చేయడం ఎంత ఈజీనో. దీన్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వీట్ మిర్చిలో వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.